హాయ్ గైస్, వెల్కమ్ టు సాయి సేజోన్. ఈ వీడియోలో మనం కాగ్నిజెంట్, క్యాప్జెమిని, ఇన్ఫోసిస్ వీటి యొక్క మాస్ హైరింగ్ గురించి తెలుసుకుందాం. అండ్ ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఇది ఆన్లైనా ఆఫ్లైనా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఇన్ఫోసిస్ అనేది టోటల్గా 20,000+ ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటుంది. మోస్ట్లీ ఫర్ టెస్టింగ్, ఆటోమేషన్ అండ్ ప్రాజెక్ట్ సపోర్ట్ రోల్స్ కోసం హైర్ చేసుకుంటుంది. ఈ హైరింగ్ అనేది బోత్ ఆఫ్ క్యాంపస్ అండ్ ఆన్ క్యాంపస్లో జరుగుతుంది. ఈ హైరింగ్ ప్రాసెస్లో టోటల్గా ఎన్ని రౌండ్స్ ఉంటాయో క్లియర్గా చూద్దాం. సో ఇన్ఫోసిస్లో టోటల్గా 3 రౌండ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆ ఆన్లైన్ టెస్ట్లో యాప్టిట్యూడ్ రౌండ్ అండ్ రీజనింగ్, వర్బల్, సూడోకోడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ రౌండ్ వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ. సో బీ ప్రిపేర్ గైస్. క్యాప్జెమినీలో టోటల్గా 40,000+ వేకెన్సీస్ ఉన్నాయి. ఐటీ సపోర్ట్, టెస్టింగ్, జావా, పైథాన్, బిజినెస్ అనలిస్ట్ ఇలాంటి రోల్స్ కోసం క్యాప్జెమినీ అనేది హైరింగ్ చేసుకుంటుంది. సో ఈ క్యాప్జెమినీలో ఎన్ని రౌండ్స్ ఉన్నాయో చూద్దాం. క్యాప్జెమినీలో టోటల్గా 4 రౌండ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ ఆన్లైన్ టెస్ట్లో సూడో కోడ్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ అనేది ఉంటుంది. అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసి కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది. థర్డ్ రౌండ్ వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో టోటల్ 4 రౌండ్స్ అయితే క్యాప్జెమినీలో ఉంటాయి. కాగ్నిజెంట్ ఆల్రెడీ 7,500 మెంబర్స్ని ఇన్ Q2లో ఫ్రెషర్స్ని హైర్ చేసుకునింది. మా ఫ్రెండ్ కూడా అందులో ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు, ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాడు. సో ఇప్పుడు మళ్ళీ కాగ్నిజెంట్ అనేది 15,000 to 20,000 ఫ్రెషర్స్ని హైర్ చేసుకోబోతుంది. సో ఈ కాగ్నిజెంట్లో ఈ రౌండ్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. సో హియర్ కాగ్నిజెంట్లో టోటలీ 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ వచ్చేసి యాప్టిట్యూడ్ రౌండ్ అండ్ వర్బల్ ప్లస్ లాజికల్ ఉంటుంది. అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసి కోడింగ్ ఉంటుంది. ఆ కోడింగ్ కూడా సింపుల్గా లాజిక్తో 2 క్వశ్చన్స్ ఉంటాయి, మీడియం క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి టెక్నికల్ ప్లస్ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ బీటెక్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ మాస్ హైరింగ్ గురించి వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో గైస్, ఇంకా ఈ హైరింగ్ మీద చాలా అప్డేట్స్ ఇస్తూ ఉంటా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.